గోదావరి జిల్లాలో నిర్వహించిన జనసేన ప్రబల ఊరేగింపులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి చేశారు. తమ అభిమాన హీరో కటౌట్లతో ప్రభలు తయారు చేసి ఊరేగించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. కానీ ఇప్పుడు ఆయన ఒక అగ్ర కథానాయకుడు. అభిమానులకు పవర్ స్టార్ హిట్ ఫ్లాప్లు అతీతమైన హీరో పవన్ కళ్యాణ్ ఒక్కడే అనడం అతిశక్తి కాదు. ఫ్లాప్లు వచ్చినప్పుడు ఆయన మార్కెట్ తగ్గలేదు, సినిమాకు పెరిగింది. హిట్ పడినప్పుడు మరింత పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ఫ్లాప్లతో కట్టిన కోట. పవర్ స్టార్ కంటే ఆయన్ను ఎక్కువగా ప్రేక్షకులు ప్రేమించడం వెనుక సినిమాలు మాత్రమే లేవు. ఆయన సింప్లిసిటీ, పర్సనాలిటీ ఉన్నాయి. ప్రేక్షకుల ముందు ప్రత్యేకంగా నిలిపాయి. ఇటు రాజకీయంగా ప్రస్తుతం పవన్ దూసుకుపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీ అధికార పక్షానికి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సినిమా రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ పవన్ తన అభిమానులకు మరింత చేరువయ్యారు. ఫ్యాన్స్ లో పవన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తాజాగా ప్రబల ఊరేగింపులతో రుజువైంది. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ముఖ్యమైనటువంటి పండుగల్లో ఇది ఒక పండుగ. ప్రత్యేకంగా ఇది కనుమ రోజున ఎందుకు చేస్తారంటే, కనుమ పండుగ ముఖ్యంగా పశువులకు కూడా పూజ చేస్తారు. అంటే వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకునేటటువంటి ప్రతి రైతు పంట పొలాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ ప్రభవాహన సహితంగా చాలా వాహనాలు ఉంటాయి. నంది వాహనము, గరుడ వాహనము, ఈ విధమైనటువంటి వాహనాల్లో ముఖ్యంగా శైవాగమానికి సంబంధించి ప్రభవాహనము అనేటటువంటి ఒక ప్రభను తయారు చేసి ఈ రకంగా స్వామివారిని ఊరేగిస్తే నలుగురు కూడా వచ్చి తీర్థం ప్రకారంగా చేసేటటువంటి తిరునాళ్ళలో ముఖ్యమైనటువంటి తిరునాళ్ళు ఈ ప్రభల తీర్థం. అదే రకంగా ఈ గ్రామంలో చిట్టి చెరువు గట్టు అనేటటువంటి గ్రామంలో పరమేశ్వరుడు యొక్క శివాలయంలో ఏ రకంగా చేస్తారో అదే రకంగా ఇక్కడ సీతారాముల వారి యొక్క విగ్రహాలని ఈ ప్రభవాహన సమేతంగా 5 ప్రభలు తయారు చేసి ప్రతి సంవత్సరము కూడా ఈ స్థలానికి ఇచ్చి స్వామివారిని అంగరంగ వైభవంగా ఈ డప్పులతోటి బాజాలతోటి తీసుకువచ్చి విశేషంగా తిరుమల వాహన సేవలు జరుగుతాయో అదే రకంగా ఈ చిట్టి చెరువు గ్రామంలో అనాది కాలం నుంచి కూడా అంటే పూర్వకాలం నుంచి కూడా ఇది వంశపారపర్యంగా పరంపర కొనసాగుతూ వస్తుంది. అందులో ప్రధానంగా చెట్టపూడి, కుంటాలపల్లి, అవిడి, మూడేపూరు, నరేంద్రపురం, అవిడి గ్రామాల 5 గ్రామాల యొక్క తల్లి ప్రభలతో 5 గ్రామాలకి శివాలయ ప్రభలన్నింటితోటి కూడా ఆ గ్రామంలో ఉపదేవాలయాలు అనేటువంటి గణపతి అవనండి, వినాయకుడు అవనండి, మన అమ్మవారైనటువంటి ప్రభలన్నింటితో సామూహికంగా వెళ్ళితో ఆ యొక్క ఉత్సవం, ఈ ప్రభలోత్సవం కనుమ రోజున మన చెట్టపూడి గ్రామం శివారు అవిడి డామ్ సెంటర్ దగ్గర జరుగుతుంది. పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం 200 సంవత్సరాల పూర్వం నుంచి కూడా యథావిధిగా ఈ యొక్క సాంప్రదాయం కనుమ పండుగ రోజున ఇక్కడ బాగా జరుగుతుంది. అశేష జనం ఎక్కడి నుంచి ఊరు నుంచి అమెరికా నుంచి ఎవరండి బెంగళూరు అటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా